తిరుమల లడ్డూలో కల్తీ అంశంపై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. 400-500 రూపాయలు ఉంటే ఇప్పుడు 320-340కు మార్చాడు. నేను మిగల పెట్టాను కదా అన్నాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, స్టాండర్డ్ తగ్గితే రేట్లు కూడా తగ్గుతాయి, స్టాండర్డ్ పెరిగితే రేట్లు పెరుగుతాయి, కొంచెం ఎక్కువ పెరగచ్చు. వ్యాపారం చేసేవాళ్ళు డబ్బులు లేకుండా ఉంటారా, చేస్తారు. ఇప్పుడు దీనివల్ల ఇప్పుడు ఏమైంది, ఈ కల్తీకి వచ్చింది, సమస్య వచ్చింది. ల్యాబొరేటరీకి పోయింది, ల్యాబొరేటరీ వాళ్ళు అసలు ఆవు నెమిలి కాదని చెప్పేశారు, కల్తీనే అని చెప్పారు. ఒకటి వచ్చాక కల్తీ ఏమేమి తెలిసింది, అదేదో ఢిల్లీలో ఒక సంస్థ ఉంది, అదేదో వాళ్ళు ఇంటర్నేషనల్ బిజినెస్ ఉన్నటువంటి సంస్థ. అది వాళ్ళు ఇంటర్నేషనల్ ఇంపోర్ట్ చేసుకుంటారు నెయ్యి. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే అది ఇంటర్నేషనల్గా వచ్చేటువంటి రకరకాలుగా ఉంటాయి, అది రోజు వస్తున్నాయి కదా, ఇవి అవి కలిసిపోయినాయి. కాబట్టి 300 రూపాయలకు అమ్మగలుగుతున్నాడు. కర్ణాటక గవర్నమెంట్ వాళ్ళు ఎంత మ్యాక్సిమం 450-500 రూపాయల లోపల మేము వేయలేమన్నాడు. చివరికి టెండర్స్ 33% అది ఇచ్చేట్టున్నారు. నష్టమైన సబ్సిడీ మేము ఇస్తామని సిద్ధరామయ్య ఒప్పుకున్నాడు. 400 చిల్లరకో 500కో మన దగ్గర ఉన్నాయి కదా. ఇప్పుడు బల్క్ ఉన్నప్పుడు పోయి అది చూడాలి మనం, అది సంస్థ ఎక్కడుంది, ప్రొడక్షన్ ఎక్కడ వస్తుంది, టెండర్స్కి ఇవ్వకూడదు. ఏ ఉత్పత్తి చేసేటువంటి సంస్థకి పోవాలా, దాని కెపాసిటీ చూడాలి. అది చూసేట కనపడలా, టెండర్స్కి ఇచ్చేసారు. కొత్త జీవులు ఉన్నది ఉన్నాయి, టెండర్స్కి ఇచ్చినాక అనేక రకాల కల్తీలు వస్తుంటాయి. ఆ ప్రాబ్లమ్స్ వచ్చిన మాట వాస్తవమే. ఈ కల్తీలు వచ్చిందని వచ్చారు, ఓపెన్ చేశారు. సరే, దానికని ముఖ్యమంత్రి బయట చెప్పుండొచ్చా చెప్పకూడదా అంటే ఇదంతా పాలిటిక్స్. ఇవి ఎవడోడు ఎఫర్ట్స్ ఉన్నా ట్రై చేసుకుంటున్నారు. లోపం దొరికింది కాబట్టి చాలా దొరికింది ఆయనకి, ఎక్స్పోజ్ చేశాడు. దానివల్ల భక్తులు దెబ్బతింటారు కదా అంటే, భక్తులు దెబ్బతింటారు కదా చెప్పేసి వాసన ఆపెడతారా? భక్తులు దెబ్బతింటారని చెప్పేసి వాసన ఆపిపెడితే కల్తీ జరుగుతూనే ఉంటుంది. భక్తుల సెంటిమెంట్కి మాకు సంబంధం లేదు. కొంతమంది భక్తుల సెంటిమెంట్ ఉంటుంది, మాకు సంబంధం లేదు. దాని నాణ్యత ఉందా లేదా, ఆరోగ్యం ఉందా లేదా చూసుకోవాలి. ఆ ప్రకారంలో లోపల మాట వాస్తవం. తర్వాత ఇంకోటి, టీటీడీ ట్రస్ట్ బోర్డు అసలు ఒక డివోటీస్తో కలిగినట్టుగా ఉండాలి. కానీ రాను ఏమైందంటే ఇంకా ప్రభుత్వాలు రాజకీయ నిరుద్యోగులకి, కార్పొరేట్ కంపెనీస్కి ఆ ప్రకారం ట్రస్ట్లో మెంబర్లుగా ఇచ్చడం మొదలుపెట్టారు. అది దాని జగన్మోహన్ రెడ్డి వచ్చినాక ఇంకొక ముందేసి శాండ్ మాఫియాకి, శాండల్వుడ్ మాఫియాకి మొదలుకు అందరికి ఇచ్చే మొదలుపెట్టారు. ధర్మారెడ్డి ఈవోకి వచ్చిన తర్వాత శాండ్ మాఫియా, రెడ్వుడ్ శాండల్ మాఫియాకి ఇద్దరికి ఈయన బంధువులు, దగ్గర వాళ్ళు. ఈయన చరిత్ర చాలా దరిద్రమైన చరిత్ర, ఆయన పరిపాలన కూడా. ఇవన్నీ పరాకాష్ట అయింది. ఎంత మంచివాడిని పెట్టినా ఆ చెడు దానిలో కూర్చున్నప్పుడు, లేదంటే ఎంత మంచి వ్యవస్థ పెట్టినా చెడు వాడిని కోసం పెట్టినప్పుడు ఇదే సమస్య వస్తుంది. నేను ఒకసారి కమిషన్ చెప్పా, అయ్యా ఉంటే నువ్వు ఐఏఎస్ ఆఫీసర్గానే ఉండు, లేదంటే రాజకీయ డ్రెస్ వేసుకొని మాతో పాటు తిరుగు జెండా పట్టుకొని 2 2 in 1 ఎట్ అవుతావా అని. అదేమో లేదన్నా నువ్వు అట్టంటావన్నా అన్నాడు. చిన్నప్పుడు తెలుసు కాబట్టి. ఆయన రాజకీయ నాయకుడిగా వ్యవహరించాడు తప్పితే టీటీడీ ఈఓగా, ఐఏఎస్ ఆఫీసర్గా ఆయన వ్యవహరించలేదు. నేను స్పష్టంగా చెప్పాను. అది ఐఆర్ఎస్ ఐఏఎస్ అని దగ్గరే కదా. అది కూడా దొడ్డిదారిన ఆ పదవి సంపాదించాడు, దొడ్డిదారిన. కాబట్టి దీనికి వస్తాయి ఇవన్నీ, నేను అనుభవించాల్సిందే. ఇప్పుడు నేను చెప్పిన ఏంటంటే, దీనిపైన చాలామంది పౌరవేత్తలు ఊరికం చేస్తున్నారు, చాలామంది దిశ ఏదేదో దోప న్యాయతను పెడుతున్నారు. ఎందుకే మీకు ఓవర్ యాక్షన్? ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్ ప్రకారం చాకాకా పట్టేది పౌరవేత్తల విషయం కాకూడదు. మీరు పూజలు చేసుకునేవాళ్ళు, మేము రాజకీయాలు చేసుకునేవాళ్ళం. మీకెందుకు ఇదంతా? అంటే మీకు హక్కులు ఉన్నాయి, పౌర హక్కులు ఉన్నాయి. పౌర హక్కులు ఉన్నంత మాత్రాన ఇట్లాంటి సెంటిమెంట్స్ని అడ్డం పెట్టుకొని ప్రభుత్వాలు మారినప్పుడు వాళ్ళకి అనుకూలంగా భజన చేసి ఇబ్బంది ఉంటే నువ్వు దేవుడికి భజన చేసుకోవా, రాజకీయ నాయకుడికి భజన చేస్తావు గొడవ. దేవుడికి భజన చేస్తే మేము కూడా దండం పెడతాం నీకు, రాజకీయ నాయకులు భజన చేస్తే మేము దండం పెడతాం. అందువల్ల ఒక విధమైన పద్ధతిలో ఇది వస్తుంది. ఇప్పటికైనా నా ఉద్దేశంలో ఇది ఎన్క్వైరీ కమిటీ వేశారు, ఏం జరుగుతుంది జరగనేయండి. ఇది ఆల్ ఇండియా ఇష్యూ. అది మరి బీజేపీ గవర్నమెంట్ ఏమంటుంది మనకు తెలియదు. ఇది డబ్బించాం కాబట్టి వాళ్ళు ఏమనరు, కాపాడుకుంటారు. అదే ఇంకొక పార్టీగా అధికారులు ఉండి ఈ పార్టీకి ఎగురు దూకేవాళ్ళు, విశ్వ హిందూ పరిషత్తులు దూకేవాళ్ళు, ఏమో చేసేవాళ్ళు. విశ్వ పరిషత్ ఇప్పుడు దూకేరులే, ఇప్పుడు దీన్ని ఉపయోగించుకుంటారు. ఈ సమస్యని ఆర్ఎస్ఎస్ వాళ్ళు వాళ్ళ పప్పం కోసం ప్రయత్నించే క్రమానికి స్టార్ట్ చేశారు.
డైవర్ట్ అయిపోయింది, ఈ ఇష్యూ డైవర్ట్ అయిపోయింది. సార్ సుబ్రహ్మణ్య శాస్త్రి దీని మీద సుప్రీంకోర్టులో పిల్ చేశారు సార్. ఎవడనే మెయినండి, దీనికి ఒక పొలిటికల్ జరుగుతుంది, దీన్ని ఆర్ఎస్ఎస్ వాళ్ళు దీన్ని ఉపయోగించి ప్రయత్నిస్తున్నారు. ఇది ఒక డేంజర్. ఇది ఇప్పటికి ఇవన్నీ ఆపేయండి. ఏదో ఎంక్వైరీ కమిటీ వేశారు, ఎంక్వైరీ రిజల్ట్ రానియండి, దాన్ని బట్టి వదిలేయండి. దీని బట్టి వీధుల్లో ఈ లడ్ల వ్యవహారం ఎవరు చేసుకొచ్చినా కూడా మేము ఖండిస్తాం. అయిపోయింది. ఎందుకు దేవుణ్ణి నమ్మేస్తారు? దేవుణ్ణి నమ్ముకునే వాళ్ళు నమ్ముతున్నారు, దేవుణ్ణి నమ్మిన వాళ్ళు నమ్ముతున్నారు. దేవుణ్ణి అమ్ముకునేవాడు కొంతమంది, నమ్ముకునేవాళ్ళు కొంతమంది. అమ్ముకునేవాళ్ళు ఇదంతా చేస్తున్నారు, నమ్ముకునే వాళ్ళ యొక్క మనం దెబ్బ కొడుతున్నారు. కాబట్టి ఇవి ఆపేయమని చెప్పి కోరుతా ఉన్నాం. సార్ జగన్ కూడా మోదీకి లేఖ రాశారు. రాస్తారు, అందరూ రాస్తారు, తప్పే ఉంది. రాకపోతే అట్ట ఆయన రాకపోతే ఇంకా ఆయన ముద్ద అయిపోడు. ఇప్పుడే ముద్ద అయిపోయినాడు, అది రాకపోతే ఇంకా ముద్ద అయిపోతాడు. కాబట్టి రాస్తారు, తప్పకుండా రాస్తాడు. మతం పేరుతో రాజకీయాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తాం, దీనికి ఫుల్ స్టాప్ పెట్టే అవకాశాలు అదే చెప్తున్నా, దాన్ని ఫుల్ స్టాప్ పెట్టాలని. ఫుల్ స్టాప్ పెట్టాలంటే అర్థం గొంగళ్ళు కూర్చొని ఆనందం తింటూ వెంట్రుక ముక్కని అరిగిపోలేము. అది ఆర్ఎస్ఎస్ నుంచి స్టార్ట్ అయింది. బీజేపీ గవర్నమెంట్ వచ్చాకనే ఇవన్నీ స్టార్ట్ అయింది. రాముని ఉపయోగించిన దెయ్య వంటి చేసుకుంటున్నారు. అందులో రాజకీయాలని మతానికి ఉపయోగించే పద్ధతుల్లో హోల్సేల్గా ప్రయత్నించింది బీజేపీ గవర్నమెంట్. దాని నుంచి అనేక కుక్కబోతు పొందులు వస్తూనే ఉంటాయి కిందికి. పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మానికి విఘాతం కలిగించేలా మాట్లాడుతున్నారు, దీన్ని వదిలిపెట్టేది లేదు, ఎవరు మాట్లాడినా కూడా దీన్ని మేము ఈదిలో బయట లాగుదామని చెప్పి చెప్తున్నారు సార్. దీన్ని ఎలా భావించండి? అసలు సనాతన ధర్మం ఏంటో ఆయన చదువుకోమని చెప్పండి. సనాతన ధర్మాన్ని గురించి ఆయన క్షుణ్ణంగా చదివిన తర్వాత ఆ మాట మాట్లాడితే నేను కూడా ఆయన దండం పెడతా. సనాతన ధర్మం అనేది నాకు తెలిసిన 3 ముక్కలు. ఆయన పుస్తకాలు ఎక్కువ చదువుతాడు, నాకు తెలుసు. ఎక్కువ చదువుకునే వాళ్ళని మనం ఎడ్యుకేటెడ్స్ అంటాం. బాగా ఎక్కువ పుస్తకాలు చదువుకునే వాళ్ళని ఎడ్యుకేటెడ్స్ అంటాం, మేధావులు అనం. సమాజాన్ని క్షుణ్ణంగా స్పర్శించిన మేధావులు అంటాం. సనాతన ధర్మంలో ఏముందండి? సత్యచక్రం లేదా? భర్త చచ్చిపోతే ఆ చిత్తు మీద భార్యను కూడా కాల్చాలనేది సత్యచక్రం ఒక భాగం కాదా? భర్త ఎంత దుర్మార్గం చేసినా, తాగి వచ్చినా, తడుగొట్టినా, ఎంత కొట్టినా పెళ్ళం అణికి మణికి ఇంట్లో ఉండాలి తప్ప అంత ఎత్తర కూడా తిరువాచి కూడా ఉందా లేదా? అంటే సార్ ఇక్కడ క్లారిఫికేషన్ సార్, పవన్ కళ్యాణ్ అనేది రోడ్డు మీద